అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే క్రికంతేయడం ఖాయము. మీ సమయం చాలా విలువైనది. ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు కోరికలను తీర్చలేకపోతారు. ఇది మిమ్మల్ని వారికి కూడా కాస్త విచారాన్ని కలిగిస్తుంది. ప్రేమికులకు ఈరోజు కాస్త విభేదాలనేవి వచ్చే విధంగానే కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క భాగస్వామితో లోతన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. పారుతున్న నదిలో పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు. చిన్నవాటికి కూడా మీరు చికాకు పడిపోతారు. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేసి తప్పక లబ్ధిని పొందుతారు. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కాను మీ ఇంటికి అతిథులు ప్రవాహం లాగా వచ్చేస్తారు. రొమాన్స్ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది, అనుకూలంగా గోచరిస్తున్నది. వ్యాపారపరంగా కొద్దిపాటి లాభాలను పొందుతారు. ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి తగిన ఉద్యోగం లభిస్తుంది. సహోదరులతో కూడా మీ వంతు సహకారం అనేది మీరు అందిస్తారు. మీరు ఎన్ని విధాలుగా వారిని ఆదుకోవాలని అనుకున్నా కూడా మీరు వారిని ఆదుకుంటారు. కానీ ఈరోజు ఎన్ని విధాలుగా మీరు వారికి సహాయం చేసినా కూడా మీకు సమయంలో ఎవరు కూడా అండగా నిలవరు. కుటుంబంలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కాస్త ఏర్పడబోతున్నాయి. స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ మీ స్థాయిని నిలబెట్టుకోవడం జరుగుతుంది. మీ యొక్క చెడు కోరుకునే వారు ఎవరో మీకు బాగా తెలుసు. వారికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికైతే అనుకూలమైనటువంటి రోజు. అన్నీ మీరు చూసుకొని ముందుకు నడవండి. మంచి ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. మరియు ఈరోజు మీరు చూసినట్లయితే కుంకుమతోటి అమ్మవారిని పూజించటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే మీకు నరదృష్టి చాలా ఉంది కాబట్టి మీరు ఈ నరదృష్టి నుండి తొలగించుకోవడానికి కాలభైరవ రూపము మెడలో వేసుకోవడం వల్ల నరదృష్టి మీకు తొలగించబడుతుంది. ఈ నరదృష్టి కారణంగానే మీకు ఎంత శ్రమ పడినా కూడా తగిన ఫలితం అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా కాలభైరవ రూపం మెడలో ధరించాల్సి వస్తుంది. ఈరోజు మీకున్నటువంటి విషయాలలో మీకు ఈ విధంగా మీరు వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. మీకు కష్టకాలంలో మీరు చాలామందికి సహాయం చేస్తారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు కూడా ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం వచ్చేసింది. పరిశుభ్రత మీద ధ్యాస పెట్టాలి. తగిన ఆహారం తీసుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. లేకపోతే నిద్రలేని సమస్య వల్ల బాధపడే అవకాశాలు కూడా మరి హెచ్చుగా కనిపిస్తున్నాయి. మహిళలకైతే మరి చూసినట్లయితే ఎక్కువగా మరి వల్లు నొప్పుల సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. థైరాయిడ్, షుగర్, బీపీ కలవారైతే వారు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈరోజు చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఈరోజు మరి పెళ్లి కొరకు పునః వివాహం కొరకు ప్రయత్నిస్తున్న వారికి మంచిగా ఉంటుంది. మరియు కొత్తగా వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి శుభాలే కలుగుతాయి. మరియు ఈరోజు చూసినట్లయితే కనుక మరి నవ వివాహితులకు కూడా మంచి రోజుగా తెలుస్తుంది. మరియు సంతానములో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. ఎవరైతే సంతానం చికాకు పెడుతున్నారో అటువంటి సంతానం నుండి చికాకులు తొలగించబడే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి. విష్ణును అవిసుపులతోటి పూజించడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. గణేశునికి ఎరుపు రంగు పూలతోటి పూజిస్తే మంచిది. గణికలో పూజిస్తే అన్ని కష్టాలు కూడా మీవి తొలగిపోతాయి. మరి పెళ్లి కాని వారికైతే పెళ్లి కొరకు మంచి సంబంధాలు, తేదీలు అయితే మరి రావడం అనేది జరిగింది. ఈ సందర్భంలో మరి 7వ తేదీన కానీ 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 ఈ తేదీల్లో కనుక వివాహము జరిగినట్లయితే శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈరోజు మీకు లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక మరి 99 మరియు లక్కీ కలర్ అయితే మరి తుప్పు, మరి లక్కీ దిక్కు అయితే తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.